స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తానని చెప్పి పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రావు గారు. కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతా అని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ను పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పంపించాలని తెలంగాణ సమాజం ఈ రోజు నిర్ణయించుకుంది. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस पार्टी हो या फिर बीआरएस, इन दोनों की पहचान भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण और खराब कानून व्यवस्था, यही इन दोनों की पहचान है. इसलिए ये दोनों पार्टियां एक दूसरे की कार्बन कॉपी है और इसलिए मेरी बात याद रखिएगा. कांग्रेस केसीआर एक समान, दोनों से रहो सावधान. मैं बुला हुआ बोलेंगे. कांग्रेस केसीआर एक समान, आप कहेंगे दोनों से रहो सावधान. कांग्रेस केसीआर एक समान, दोनों से रहे सावधान. कांग्रेस केसीआर एक समान, दोनों से रहे सावधान. बीजेपी ही बढ़ाएगी तेलंगाना का मान. कांग्रेस केसीआर ओकटे ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. बीआरएस जैसी एक बीमारी का विकल्प कभी कांग्रेस जैसी दूसरी बीमारी विकल्प नहीं बन सकती. बीआरएस और कांग्रेस इन दोनों बीमारियों का इलाज सिर्फ और सिर्फ बीजेपी ही कर सकती है. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా అవినీతి, కుటుంబ పాలన, సంతుష్టీకరణ, చెత్త పరిపాలన వల్లనే కొనసాగుతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఒకదానికొకటి కార్బన్ కాపీ లాంటి. అందుకని తెలంగాణ ప్రజలారా, మీరు నా మాటలు గుర్తుంచుకోండి. కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు ఒకటే. వారిద్దరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ గౌరవం, తెలంగాణ ప్రతిష్ట పెరుగుతాయి తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. బీఆర్ఎస్ అనేటువంటి రోగానికి పోగొడదామని కాంగ్రెస్ లాంటి మరో మందేస్తే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు. ఒక రోగం పోవాలంటే ఇంకో రోగం, బీఆర్ఎస్ రోగం పోవాలంటే కాంగ్రెస్ రోగం తెచ్చుకోవద్దు.
కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ రెండు రోగాల నుంచి, ఈ రెండు వ్యాధుల నుంచి తెలంగాణను రక్షించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस हो या बीआरएस, दोनों के कुशासन में हमने देखा है कि सिर्फ कुछ परिवार ही फले फूले हैं, कुछ परिवार के लोगों का ही भला हुआ है. वोट गरीब, एससी, एसटी और बीसी को न्याय देने के नाम पर मांगे गए और सत्ता का फायदा किसी और को हुआ. कांग्रेस ने इतने वर्षों तक आंध्र प्रदेश में सरकारें चलाई, लेकिन बीसी कम्युनिटी से कितने लोगों को सीएम बनाया? तेलंगाना बना तो फिर बीसी समाज के प्रतिभाशाली लोगों को अवसर नहीं मिला. इसलिए ही अब बीजेपी ने तेलंगाना से ये वायदा किया है कि तेलंगाना को पहला बीसी मुख्यमंत्री बीजेपी ही देगी. सामाजिक न्याय केवल भाजपा से ही संभव है. सामाजिक न्यायम बीजेपी तोने साध्यम. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దుష్ట పాలనలో అనేక సార్లు మనం చూసాం. ఈ రెండు పార్టీలు కూడా కేవలం కొన్ని కుటుంబాల బాగు కోసం మాత్రమే పనిచేశాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి లబ్ధి పొందే సమయం వచ్చేసరికి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతమంది బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులైనరో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు బీసీలలోని తెలివైనటువంటి వాళ్లకు, ప్రతిభావంతులకి ఈ రోజు వరకు కూడా ఒక్క అవకాశం రాలేదు. మీరు గమనించాలి. అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము మాట ఇస్తా ఉన్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వగలిగేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. సామాజిక న్యాయం కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా కుటుంబ సభ్యులారా, यहां मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी अच्छे से समझती है. इस अन्याय का अंत करने के लिए, उस काम को गति देने के लिए भारत सरकार एक कमेटी का गठन करके न्याय जल्दी मिले इस पर काम कर रही है. मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలోని మాదిగ సోదరులకు జరిగిన అన్యాయాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అర్థం చేసుకుంది. అందువల్ల ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. మాదిగలకు న్యాయం కోసం సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజన వాద్యం నడుస్తుంది. ఈ కేసులో త్వరలో న్యాయం జరుగుతుందని, జరగాలని మేము మా వంతు ప్రయత్నాన్ని
కొనసాగిస్తూ ఉన్నాం. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस दोनों में कोई फर्क नहीं है. कांग्रेस ने देश में सुल्तान शाही को बढ़ावा दिया और केसीआर ने यहां निजाम शाही को ही आगे बढ़ाया. कांग्रेस और बीआरएस दोनों ही परिवारवाद की सबसे बड़ी प्रतीक है. कांग्रेस के पास बॉफोर्स से लेकर हेलीकॉप्टर घोटाले में कमीशन खाने का पूरा ट्रैक रिकॉर्ड है. तेलंगाना के सीएम केसीआर भी स्वीकार करते हैं कि उनके एमएलए 30% कमीशन लेते हैं. कांग्रेस के शाही परिवार के भी अधिकतर लोग भ्रष्टाचार के अनेक मामलों में बेल पर घूम रहे हैं और केसीआर के परिवार के लोगों पर भी भ्रष्टाचार के अनेक मामलों की जांच चल रही है. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు. కాంగ్రెస్ దేశంలో సుల్తాన్లను పెంచి పోషిస్తే ఇక్కడి ప్రభుత్వం కేసీఆర్ నిజాం నవాబు వారసులను పెంచి పోషిస్తా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పాలనకు ప్రతిరూపాలు. కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ నుంచి మొదలుకుంటే హెలికాప్టర్ల వరకు అనేక కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని స్కీములలో 30% కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పెద్దలు, వారి కుటుంబ సభ్యులు అనేక అవినీతి కేసుల్లో